ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారు శివలింగం అని చాలా వీడియోలలో మరి ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళాలి అనుకొని చాలా రోజులకు అక్కడికి వెళ్ళగలిగాను. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అయ్యో ఇలాంటి గుడికి వచ్చానా, ఇది నాకు అసలు గుడిలాగా అనిపించలేదు, ఏదో ఆర్టిఫిషియల్ ఫీలింగ్. అక్కడ ఉన్నాయన్నీ మన ఎగ్జిబిషన్లో పెట్టిన బొమ్మల్లాగా అనిపించింది. ఈ గుడికి మాత్రం భక్తి కోసం కాకుండా ఏ ఫోటోషూట్ కోసమో లేకుంటే వీడియోలు తీసుకోవడానికే వచ్చినట్టుగా అనిపించింది. మరి మీరు కూడా ఎవరైనా వెళ్ళారా? ఆ గుడి ఎక్కడ ఉంది, దాని గురించి నాకు ఎందుకు అలా అనిపించింది ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి. వీడియో చివరిలో ఉన్న ఆ వ్యక్తిని చూస్తే నాకు అసలు భక్తి అనే భావము ఈ గుడికి వెళ్తే రాలేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్. అసలు ఈ గుడి ఎక్కడ ఉందంటే భువనగిరి నుండి చౌటుప్పల్ వెళ్ళే దారిలో నాగిరెడ్డిపల్లె అనే విలేజ్లో ఉంటుంది. ఇలా చూడండి, ఫస్ట్ వెళ్ళగానే ఇలా అమ్మవారి యొక్క అన్ని రకాల అలంకారాలు విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక సెట్టింగ్ వేసినట్టుగా ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంది. విగ్రహాలను అష్టాదశ శక్తిపీఠాల్లోని అమ్మవార్లను నిర్మించారు. దాని తర్వాత ఇలా అక్కడైతే చాలా శివలింగాలు, వేల కొద్ది శివలింగాలు ఉన్నాయి. అన్ని రకాల శివలింగాలు, మరకతలింగం ఉంది, స్ఫటికలింగం ఉంది, ఇంకా అతి ఎత్తైన శివలింగం ఉంది. కాకపోతే ఈ శివలింగాలన్నిటికీ చుట్టూ ఇనుప బారికేడ్లు పెట్టి గేటుకు తాళం వేసి ఉంచారు, లోపలికి ఎవరు వెళ్లకుండా. ఎవరైనా అభిషేకం చేసుకోవాలంటే లింగాన్ని బట్టి, ఇలాంటి స్ఫటికలింగానికి అయితే 500 రూపాయలతో మనము ఒక రాగి చెంబుతో దానిలో నీళ్లు పోయొచ్చు లింగం మీద. అలాగే ఇతర లింగాలకు కూడా ఒక్కొక్క దానికి రేటు. మనం డబ్బులు ఇస్తే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా 1-2 లింగాలకు మాత్రమే నీళ్లు పోయనిస్తున్నారు. ఇదంతా చూస్తే నాకైతే ఏదో కమర్షియల్ లాగా గుడిలాగా అనిపించలేదు. చక్కటి విగ్రహాలు, లింగాలు చాలా ఉన్నాయి. కానీ అక్కడ మనుషులు మరియు అక్కడి వాతావరణం చూస్తే గుడికి వచ్చాము అన్న ఫీలింగ్ రాలేదు. మేము ఇలా చూస్తూ ముందుకు వెళ్తుండగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మరియు ఇతర సిబ్బంది అంతా చాలా హడావుడి చేస్తున్నారు. స్వామివారు వస్తున్నారు అని చూడడానికి వచ్చిన భక్తులందరినీ దూరంగా పంపివేస్తున్నారు. అయితే మేము ఒక పక్కకు నిలబడి చూస్తున్నాము, అసలు ఎవరు స్వామి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు. అప్పుడు ఒక బ్యాటరీ కారులో ఒక స్వామీజీ, అతని ఫ్యామిలీ అంటే అతని భార్య, 2 కూతుర్లు, అల్లుడు వాళ్ళందరూ వచ్చారంట. వచ్చి అక్కడ ఉన్నట్టు ఒక లింగానికి అతడు అభిషేకం చేస్తున్నాడు. ఇదిగో చూడండి, ఇందులో కనిపిస్తున్న ఆ స్వామీజీ. ఇతన్ని చూడగానే నాకు అయ్యో నేను ఈ స్వామీజీ ఇతని గుడికి వచ్చానా అనుకున్నాను. ఎందుకంటే ఇతన్ని నేను చాలాసార్లు టీవీ 9 వంటి ఛానల్స్లో డిస్కషన్స్లో ఏదో స్కామ్ చేశాడని చాలాసార్లు చూశాను. తనకు తాను సిద్ధ గురువునని, భక్తుల తల మీద చేయిబెట్టి ఏదో చేస్తానని అప్పట్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. అంతేకాకుండా ఆ గ్రామ ప్రజల భూమిని కూడా లాక్కున్నారని కూడా చాలాసార్లు టీవీలలో వార్తలలో వచ్చాయి. ఓహో అతని కూడా అనిపించింది. నాకు అసలు గుడికి ఎందుకు వచ్చామా అనిపించింది. అంతేకాక బంగారు శివలింగానికి అభిషేకం నీళ్లు పోయాలంటే 1000 రూపాయలు జమ చేయాలంట. ఇక్కడ ప్రతిదానికి రేటు, డబ్బు కమర్షియల్. అందుకే నేను అనవసరంగా ఈ గుడికి వచ్చాను. ఇతనికి అప్పుడు టీవీ డిస్కషన్స్లో కొంతమంది పండితులను ఇతడిని ఏమి అడిగినా నాకు ఏది రాదు, అసలు ఒక పదం కూడా అతనికి నోరు తిరిగేది కాదు. అందుకే నాకు అతని ఫేస్ చాలా బాగా గుర్తుండిపోయింది. ఇలాంటి గుడికి వచ్చానా అనిపించింది. మనము స్వయంగా వెలిసింది ఎంత ప్రాచీనమైన గుడి అయినా అక్కడ వెళ్తే మనకు ఒక భక్తి భావన, మంచి వైబ్రేషన్స్ వస్తాయి. కానీ ఈ గుడికి వెళ్తే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. మీరు కూడా ఎవరైనా ఈ గుడికి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.